హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీఎస్ రైడర్ 125 ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్ గురించి తెలుసుకుందాము. ఎకో మోడ్కి వచ్చేసి మనకి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అండ్ దీనికి యాక్సిలరేషన్ వచ్చి ఆర్పిఎం ఉంటుంది కదా, సో 6 వరకు యాక్సిలరేషన్ ఇస్తే పోతుంది. 6కి పైన పోదన్నమాట. 6 లాస్ట్ అనమాట ఎకో మోడ్లో. ఇదే పవర్ మోడ్కి వచ్చేస్తే మీకు యాక్సిలరేషన్ ఆర్పిఎం అనేది 6+ పైన దాటుతుంది, అంటే 8-9 వరకు పోతుంది పవర్ మోడ్లో. సో పవర్ మోడ్లో ఏంటంటే మీకు ఆటోమేటిక్ ఆప్షన్ అన్నది ఉండరు. ఇదే ఎకో మోడ్లో ఉంటే నీకు ఆటోమేటిక్ ఆప్షన్ అన్నది ఉంటుందన్నమాట. అది ఏంటన్నది మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎకో మోడ్లో ఆటోమేటిక్ అన్నది ఉంది. సో ఇప్పుడు నేను పవర్ మోడ్కి చేంజ్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయింది చూడండి. మీకు ఆ పవర్ మోడ్లో ఆటోమేటిక్ ఆప్షన్ అన్నది ఉండదు అనమాట. సో సింపుల్ ఎకో మోడ్ అంటే మనకి మైలేజ్ బాగా ఇస్తుంది అనమాట. ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎకో మోడ్లో. ఇదే పవర్ మోడ్కి వచ్చేసరికి పవర్ మోడ్లో మనకి పికప్ అనేది బాగా ఇస్తుంది, బట్ ఆటోమేటిక్ ఆప్షన్ అన్నది పవర్ మోడ్లో ఉండదు అనమాట. అంతే డిఫరెన్స్ ఎకో మోడ్కి ఇంకా పవర్ మోడ్కి. ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎకో మోడ్ టు పవర్ మోడ్ చేంజ్ చేయొచ్చు. యాక్సిలరేషన్ మెల్లగా స్లో చేసి ఎకో మోడ్ టు పవర్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.